ఇక్కడ చూడండి మీరు, పెట్రోల్ మీకు 4 పాయింట్స్ చూపిస్తుంది ఇంకా, కానీ బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. ఏమైంది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరో కింద పడ్డారా? హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో మొత్తానికి అయితే మన ఫస్ట్ మోటో వ్లాగింగ్ అయితే ఈరోజు మనం షూట్ చేయబోతున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట మోటో వ్లాగింగ్ చేయాలి అని చెప్పి. మొత్తానికి అయితే ఈరోజు అయితే కుదిరింది. అంటే మన దగ్గర బైక్ లేదు కాబట్టి మనం మోటో వ్లాగింగ్ ఇన్ని రోజు చేయలేదన్నమాట. అండ్ ఈరోజు అయితే నేను ఎందుకు చేస్తున్నా మోటో వ్లాగింగ్ అంటే దాని రీజన్ ఏంటంటే, ఇంటికి వెళ్తున్నా రాయచోటికి. ఇంటికి వెళ్తున్నా, బస్సులో వెళ్ళొచ్చు కదా అంటే బస్సు టికెట్లు పెరిగిపోయాయి అమాంతంగా, ఎలక్షన్స్ కాబట్టి. 2.5K ఉంది బస్ టికెట్. ఇంకా ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్ లేవు అసలు. ఇంకా మీరు చూస్తుంటారు ప్రైవేట్ బస్సెస్ అని ఎలా వెళ్తున్నాయో, పైన టాప్లో ఎక్కించుకుని వెళ్తున్నాయి జనాల్ని. సో అంత రిస్క్ ఎందుకు అని చెప్పి మనము బైక్ అయితే తీసుకున్నాం. రెంటల్ రాయల్ బ్రదర్స్ దగ్గర బైక్ అయితే తీసుకున్నాం అనమాట. అదైతే తక్కువలో పడుతుంది. బైక్ ప్లస్ పెట్రోల్ కలుపుకున్నా కూడా బస్ టికెట్ అంత కాదు. ఇప్పుడైతే మార్నింగ్ 5 o'clock అవుతుంది. బెంగళూరులో ఉన్నాను నేను, పీజీ దగ్గర. చూస్తున్నారు కదా వెనకాల నా పీజీ. సో పీజీ నుంచి ఇక్కడ నేను బయలుదేరుతున్నా ఇంటికి. సో ఎలా ఉంటుందో మోటో వ్లాగ్ చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, ఎలా ఉంటుందో ఏంటో. ఫస్ట్ టైం నేను కూడా షూట్ చేస్తున్నా. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ముందైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కంటిన్యూ అయితే చేయండి. చూసుకోండి మన బైక్ అయితే అక్కడ రెడీగా ఉంది. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఎగ్జైటెడ్. ఫస్ట్ మోటో వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫుల్ స్వింగ్ అయితే కొట్టేసింది. హాయ్ అపాచీ అని అంట. దీని సౌండ్ చూసారు ఎట్లుందో. దట్ ఈస్ వై అపాచీ ఈజ్ ద బెస్ట్ అన్నమాట ఈ సెగ్మెంట్లో ఎప్పుడు చూసుకున్నా కూడా. సో ఇంకా స్టార్ట్ అవుదామా? దుమ్ము దులిపేద్దాం. ఇంకా 200 కిలోమీటర్లు అండ్ మనం టార్గెట్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి మీరు చూస్తున్నారు ఇక్కడ 5:48 అవుతుంది. ఆల్మోస్ట్ 6 అనుకోండి. 10 లోపల, ఓకే, ఎయిదర్ 9 లేదా 10 లోపల రీచ్ అవుదాం. స్టార్ట్ చేద్దాం ఇంకా జర్నీని. బాగా వర్షం పడి రోడ్ అంతా కూడా ఎట్లయిపోయిందో. గలీజ్గా ఉంటుంది రోడ్ ఇక్కడంతా. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ బిల్డింగ్స్ అన్ని, ఇవన్నీ పీజీస్ అనమాట. ఇవన్నీ పీజీస్. ఈ ఏరియా మొత్తం పీజీలే ఉంటాయి, ఇంకేం ఉండవు. మీరు ఎక్కడ చూసుకున్నా ఒక్క రెసిడెన్షియల్ హోమ్ కూడా ఉండదు. మొత్తం అన్ని పీజీసే చూసుకోవచ్చు. ఇవన్నీ పీజీ బిల్డింగ్సే అనమాట. ఈ ఏరియా పేరు ప్రశాంత్ లేఅవుట్. ఇది బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఉంటుంది. వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. అమ్మ ఏముంది తెలుసా వెదర్ అసలు. రోడ్డుకి అయితే ఎంటర్ అయ్యాం మన పీజీలో దాటుకొని. అరే రాయల్ ఎన్ఫీల్డ్ కుమ్ముతున్నాడు అన్న వేసుకున్నట్లే. మొదటి యూటర్న్. బెంగళూరు రోడ్స్ ఎలా ఉంటాయి తెలుసా? మీరు వద్దనుకుని కూడా యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది, అలా ఉంటాయి రోడ్స్. మీరు ముందర చూస్తున్నారు కదా ఒక సిగ్నల్. ఈ మొత్తం ఏరియాకి బిజియెస్ట్ సిగ్నల్ అన్నమాట. ఒక్కసారి ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయిందనుకోండి అంతే, ఇంకా గంటలు ట్రాఫిక్ అయితే క్లియర్ అవ్వద్దు అసలు. అంత భయంకరంగా అయితే జామ్ అవుతుంది ఇక్కడ. మనం దూరేద్దాం ఇటు సైడ్ నుంచి. సిగ్నల్ పెట్రోల్ ఎంత ఉందిరా? 4 పాయింట్స్ ఉంది. ట్విస్ట్ ఏంటో తెలుసా? మనం బైక్ రెంట్కి తీసుకున్నాం కదా. మామూలుగా అయితే రాయల్ బ్రదర్స్లో మీకు పెట్రోల్ ఏమి ఉండదు బైక్లో. కానీ మనకన్నా ముందు ఎవడో తీసుకెళ్ళాడు బైక్ ఇది. ఎవడో తీసుకెళ్ళి ఇందులో ఫుల్ పెట్రోల్ కొట్టించి వాళ్ళకి తెచ్చి మళ్ళీ ఇచ్చేసాడు అనమాట రాయల్ బ్రదర్స్లో. సో అదొక మంచి పని అయింది మనకు. ఫ్రీగా 4 పాయింట్స్ పెట్రోల్ దొరికింది బైక్లో. అండ్ బెంగళూరు మెట్రో చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ స్టేషన్ అనమాట. కాడుగొడి వైట్ ఫీల్డ్. ఇక్కడతో మెట్రో సర్వీస్ అనేది ఆగిపోద్ది. దీన్ని మించి అయితే ముందుకు వెళ్ళదు మెట్రో. బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ వే ఏదిరా అంటే మెట్రోనే అన్నమాట. కిక్ వస్తుంది మెట్రోలో ట్రావెల్ చేస్తే. బెంగళూరులో చాలా బాగుంటుంది ఆ సర్వీస్ అంతా మెట్రోది. చాలా క్లీనెస్ట్ మెట్రో అనమాట నాకు తెలిసి. అయినా ఎంత అన్నా చెప్పుకోండి, కార్ డ్రైవింగ్ కన్నా బైక్ రైడింగ్లో వచ్చే కిక్కే వేరప్ప. ఏముంటుంది తెలుసా బైక్ రైడింగ్ అసలు. మీకు బైక్ రైడింగ్ ఇష్టమో కార్ రైడింగ్ ఇష్టమో కింద కామెంట్లో పెట్టండి. నాకైతే బైక్ రైడింగ్ అంటే క్రేజీ అనమాట అసలు, పిచ్చ ఇష్టము. ఏందిరా సిగ్నల్ వేసినావు? సిగ్నల్ వేసి స్ట్రైట్గా పోతావు ఏందిరా? పోరా. ఓ ఓ ఓ ఓ ఓ కోళ్ళ బండి. రోడ్ ఎంత ఖాళీగా ఉంది మిత్రమా.
మామూలుగా చూసుకుంటే బెంగళూరులో రోడ్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కిటకిటలు ఆడుతుంటాయి ట్రాఫిక్తో. తెల్లవారుజామున ఉంటుంది మావా, ఎంత ఖాళీగా ఉంటుంది అంటే అంత ఖాళీగా ఉంటుంది రోడ్డు. అర్లీ మార్నింగ్, దాని తర్వాత ఇంకా నైట్. మీరు బైక్ డ్రైవ్ చేయాలి బెంగళూరు రోడ్లలో అంటే మీకు బెస్ట్ టైమింగ్ అనమాట. వద్దురా సోదరా. ఓహో, అన్న ఎవడో బైక్ వేసుకుపోతున్నాడు, రైడర్ అనుకుంటా. అలాగే జాకెట్, రైనాక్స్ జాకెట్ ఇవన్నీ వేసుకొని దుమ్ము దులుపుతున్నాడు. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. మావా ఆగు మావా, వస్తున్నా, మా ఆడియన్స్కి చూపిస్తాను నిన్ను. అదిగోండి ముందర వెళ్తున్నాడు, చూసారా? ఆ హెల్మెట్, ఆ రైనాక్స్ జాకెట్, ఆ బైక్, ఆడ అమ్మ కథ మామూలుగా లేదుకోండి. కుమ్ముతున్నాడు అట్లే, ఆగనంటున్నా. కొట్టు కొట్టు మావా, నువ్వు కొట్టు. అలాంటి బైక్ మన చేతిలో ఉంటుంది, ఆడుంటావు మావా. ఆడు దూరుతుర్రా. అరే ఇట్లా పోలేమే, ఎట్లా పోలే ఇంకా? ఏందిరా వర్షం పడినట్టుంది ఇక్కడ ఆల్రెడీ. మావా వర్షం వరుణదేవుడా పడద్దయ్యా, ఒక 4-5 గంటలు ఆపి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతా. లేదు నేను పడతా, నువ్వు తడిపేస్తా అంటే నీ ఇష్టం మావా, నీకు నచ్చింది చేసుకోపో. ఆహా, పొద్దున్నే ఆంధ్ర ఓటర్లంతా రోడ్డు మీద ఉన్నారా. వీళ్ళల్లో 50% జనాలంతా మన ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేసే వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. మొత్తం అంతా బస్సుల రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఓ అలువ పాతవా మావా బ్రోస్, వీఆర్ ఇన్ టు మదనపల్లి రోడ్స్. డ్రైవింగ్ అదర్దంగా పో. ముందర ఒక హోర్డింగ్ అయితే ఉంది చూసారా? మదనపల్లి 98, చింతామణి 46, H-23. అంటే ఈ రకంగా మనకు ఇంకా రోడ్ మ్యాప్లో హోర్డింగ్లు అన్నీ కనబడితే ఇంకా మనకు గూగుల్ మ్యాప్స్తో పని లేదు, ఫోన్ లెవెల్ పెట్టేసుకుందాం ఇంకా. అంటే ఇది మన ఫస్ట్ మోటో వ్లాగ్ కదా, కొంచెం ఆడియో ఎట్లా కావచ్చు, అంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు మోటో వ్లాగింగ్లో. సో కొంచెం చూసుకోండి. అంతగా ఆడియో దొబ్బేసింది అనుకుంటే క్షమించేయండి అమ్మా. ఆహా, వస్తుందిరా బస్సు. మా బెంగళూరు ఫేవరెట్ బస్సు అది, సలామత్. సన్లైట్ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ వ్యూ అయితే మాత్రం పీక్స్ ఉంటుంది మావా. ఏంది మావా ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు మళ్ళీ మీరు హైవేలో కూడా? తప్పు మావా, అట్లా చేయకూడదు. ఎందుకు రా బండి వెనక్కి ముందుకు కొడుతుంది? పెట్రోల్ ఉందిగా, మరేంటి మరి దీని బాధ ఏంటి అని. మామా ఇది ఎందుకు ముందుకు వెనక్కి కొడుతుంది బైక్? ఏదో జడా మింగుతుంది నాకు. ఈ పెట్రోల్ మీటర్ ఏమో డిఫాల్ట్గా ఉన్నట్టుంది ఎక్కడో.
పెట్రోల్ బంక్ ఎదుకుమా ఫస్ట్ నువ్వు. పెట్రోల్ లేదు మామ దీంట్లో, అర్థమైపోయింది. బాగుంది, దెబ్బడిపోయింది. పెట్రోల్ మావా పెట్రోల్, పెట్రోల్ లేదు పెట్రోల్ అన్నా. పెట్రోల్ బంక్ कितना किलोमीटर है? कितना किलोमीटर है? कितना किलोमीटर है पेट्रोल बंक? हाँ ये पीछे मिलेगा कहीं पे? ఏమని చెప్పాలి మేము రాయప్రదేశ్ సంగతి. ఇంకా ఇక్కడ చూడండి మీరు, పెట్రోల్ మీకు 4 పాయింట్స్ చూపిస్తుంది ఇంకా, కానీ బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. ఈ నా కొడుకుని నమ్ముకొని మనం బండి వేసుకుని వస్తే ఇట్లే ఉంటుంది మా కథ. లక్కీగా చెప్పాలంటే ఎవరో బ్రదర్ బండి మనల్ని చూసి ఆపి మనల్ని పిక్ చేసుకుని వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చాం అనమాట. అట్లీస్ట్ అలా హెల్ప్ చేసేవాళ్ళు ఉండడం వల్ల మనం ఏమాత్రం సర్వైవ్ అవుతున్నాం. దీని అమ్మ ఇప్పుడు కూడా 4 పాయింట్స్ చూపిస్తుంది. ఇది ఏం హ్యాండ్ ఇచ్చేవారా టైంకి బండి. అనుకోలేదు మా బండిది, పెట్రోల్ ఉందిలే అనుకున్నాను, కానీ ఎంత దెబ్బేస్తుంది అనుకోలే. ఆ బ్రదర్ కనుక మనం హెల్ప్ చేయకుండా ఉన్నంటే ఇరుక్కున్న వాళ్ళే మనం నిజంగా చెప్పాలంటే ఒక 1 కిలోమీటర్ దెబ్బకోవాల్సి వచ్చేది బండి. ఇప్పుడు మీరు చూస్తే కదా పెట్రోల్ బంక్ ఎంత దూరం ఉందో. నిజంగా మనం మా బ్రదర్ని అడగలేదు హెల్ప్ కావాలని చెప్పి కూడా, మనం దెబ్బకుంటూ వెళ్ళడం చూసి అతనే వచ్చి బండి ఆపి మళ్ళీ యూటర్న్ తీసుకొచ్చి ఆపి అడిగానంట ఏమైంది బ్రో అని. బ్రో ఈ వీడియో మనం చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యూ హెల్ప్ మీ అలాట్. ఎక్కడికో వెళ్తున్నారు రే రైడర్లు. ఇక్కడ ఆపరా ఒక నిమిషం, మన బ్యాగ్లో మనం వాలెట్ వెతుక్కోవాలి. ఇంకా కార్డ్ స్వైప్ చేయడానికి ఎక్కడుందో వాలెట్, బ్యాగ్లో వెతుక్కుందాం. ఇంకేం చేద్దాం, ఒక 500-600 పెట్టుకున్నాం. అట్లీస్ట్ ఒక 600 పెట్టుకున్నాం, తర్వాత చూద్దాం బయట ఎక్కడైనా. మొత్తం జర్నీ పాడైపోయింది మా కాసేపు. ఎంత కష్టపడి వచ్చి ఇంత మూడ్లో వచ్చి ఈ పెట్రోల్ ఎంత దెబ్బేసేసింది. మా మమ్మీకి కూడా చూపిస్తే చూడండి. ఇప్పుడు అంటే మన ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎలక్షన్స్కి మన వాళ్ళు ట్రావెల్ ఎలా చేస్తున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు. లైవ్లో చూపిస్తా ఒకసారి ఇప్పుడు బస్సులో ట్రావెల్ ఎలా ఉంది అనేది. రెడీయా? ముందర వెళ్తుంది బస్సు ఒకటి, చూపిస్తా చూడండి, ఒక నిమిషం ఆగండి. మా మీకు కనబడుతుంది అనుకుంటున్నా ముందర బస్సు, చూస్తున్నారా? పైన ఎక్కి వెళ్తున్నా జనాలు, మొత్తం ఫుల్ అయిపోయింది బస్సు పైన కూడా. కింద మీద ఊపు బాలయ్య బాబుతో మనవాళ్ళతో మామూలుగా ఉండదు, ఇంకా ఆంధ్ర వాళ్ళతో. బస్సులు మీద ఎక్కి వెళ్తున్నారు కదా ఎలక్షన్లకి, అదేం పిచ్చిరా ఎలక్షన్లో పిచ్చి. మదనపల్లి कम 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 मदनपल्ली का रोड यही है ना? ओके పాపం వాడికి లిఫ్ట్ కావాలంట, పెద్దయినా రోడ్డు మీద నిలబడ్డాడు.
మనం ముందే చాలా పాపాలు చేసాం. అప్పుడప్పుడు ఇలాంటి పుణ్యకరాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఒకరికి లిఫ్ట్ ఇవ్వడము. ఇప్పుడు చూడండి, మన బండిలో పెట్రోల్ అయిపోతే ఆ బ్రదర్ ఎవరు వచ్చి మనకు పెట్రోల్ హెల్ప్ చేశాడు. ఇప్పుడు తాత ఎవడు చేయి అడ్డం పెట్టి లిఫ్ట్ కావాలరా అన్నాడు. ఇచ్చేద్దాం, ఏమవుతుంది చెప్పండి. ఇక్కడే దిగుతారా? ఓకే, థ్యాంక్స్. పెద్ద హ్యాపీ, మనము హ్యాపీ. ఏంటి బావ, అక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు, ఏమైంది? సంథింగ్ రాంగ్ హ్యాపెండా? ఏమైంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరో కింద పడ్డారా? పాపం ఎవరికి యాక్సిడెంట్ ఉంది ఇక్కడ. బాగా గట్టిగానే దెబ్బలు తగిలే. ఎలా పడ్డాడో పెద్ద ఆయన, చూద్దాం. బా గట్టిగానే తగిలాయి కాళ్ళకి, చేతులకి, ముఖానికి. ఎందులో పడ్డాడు? ఈ బైకేనా? స్ప్లెండర్లో పడ్డాడు పాపం. కంటి దగ్గర కూడా బాగా గట్టిగా తగిలినట్టుంది. అబ్బా, కన్ను పగిలిపోయింది కదరా మొత్తము, లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి. అంటే లోపల దెబ్బలు తగిలాయి గట్టిగానే, భయపడిపోయాడు అనమాట. ఆహా, మదనపల్లి కదా వచ్చేసామండి, చూసుకోవచ్చు. మదనపల్లి మున్సిపాలిటీ వెల్కమ్ అంట. సో మదనపల్లి కూడా మనకి వెల్కమ్ చెప్తుంది. అండ్ మనమైతే మదనపల్లికి వచ్చేసాం. ఇంకా మదనపల్లి నుంచి మనం పెద్ద దూరం ఏం లేదు. యాక్చువల్గా రాయచోట్ అని చెప్పా కదా, రాయచోట్లో మేము ఉండేది, కానీ మా ఓటు హక్కు ఉండేది మాత్రం మా పల్లెలో దేవపట్ల. సో దేవపట్లకి వెళ్ళి ఓటు వేయాలి నేను. వేద్దాం. మదనపల్లికి ఎలాగో వచ్చేసాం. సో మదనపల్లికి రావడానికి మనకి టైం ఎంత పట్టిందిరా అంటే, మనం 5:48 to 5:50 రౌండ్ ఫిగర్ వేసుకున్నా కూడా 6 గంటలకి బయలుదేరాం కదా. 6 o'clockకి మనం బయలుదేరితే 7, 8, 8:30 అవుతుంది టైం. ఇప్పుడు 2.5 hours పట్టింది. మధ్యలో పెట్రోల్ ఇష్యూ, తర్వాత అక్కడ యాక్సిడెంట్ దగ్గర ఒక 10-15 minutes నిలబడిపోయాం అంబులెన్స్ వచ్చేదాకా. సో ఆ రెండు మనం తీసేస్తే కూడా ఒక అరగంట మనం తీసేసినా కూడా ఒక 2 hours పట్టింది అనమాట. 2 hours పడుతుంది నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తే బెంగళూరు నుంచి మదనపల్లికి. ఓకే, ఇంకొంచెం స్పీడ్ పెట్టుకున్నానంటే 1.5 hour అయిపోయేది. 1.5 hour వచ్చేసే వాళ్ళమే. ఆకలి దంచి కొడుతుంది మామ, ఏదైనా తినాలి మదనపల్లిలో ఫస్ట్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మదనపల్లి బస్ స్టాండ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే రాయచోటి, కడప, చిన్నమండెం, మంగళూరు వెళ్ళిపోతాం అనమాట ఆ రూట్కి. మనం కూడా లెఫ్ట్ తీసుకోవాలి ఎలాగైనా. ఎక్కడో దోశలు వడల స్మెల్ అయితే వస్తుంది, వాసన గుమ్మగుమ అని. షాప్ అయితే కనబడట్లేదు. ఎక్కడ 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 సో మదనపల్లి నుంచి అంగళ్ళు వెళ్ళే రూట్లో ఒక టిఫిన్ షాప్ అయితే కనబడింది. అక్కడైతే మనం వేడివేడిగా పూరి అయితే తింటున్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు, టిఫిన్ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ నా బొచ్చు చూడండి ఎత్తిపోయినా, ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోయింది గాలికి. అవుతూ ఉంటుంది బైక్ డ్రైవింగ్ అంటే.
అదిగోండి చిన్న మండపంకి అయితే వచ్చేసినాం. అదిగోండి చిన్న మండపంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం రైట్ కొట్టేయాలి, మన పల్లెకి రైట్ కొట్టుకొని వెళ్ళిపోదాం. చిన్న మండపంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ చిన్న మండపం ఎంట్రన్స్ దగ్గర నుంచే చిన్న ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ నుంచి వెళ్ళిపోతే మన విలేజ్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద రోడ్ ఫర్ మై విలేజ్. వన్ వే రోడ్ అంతా, ఇది సింగిల్ రోడ్ అన్నమాట, డబుల్ రోడ్ ఏం కాదు. ఇంకా విలేజ్ కదా, ఏముంటుంది చెప్పండి, వన్ వేనే ఉంటుంది, టూ వే ఎందుకు ఉంటుంది. సో ఎలా అనిపించింది గైస్ మీకు ఈ మోటో వ్లాగ్? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ఇది జస్ట్ ఒక ప్రయత్నం మాత్రమే, మీరు మోటో వ్లాగ్స్కి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారని చూద్దామని అంతే. ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వస్తే ఇలాంటి మోటో వ్లాగ్స్ మరిన్ని వస్తాయి ఇంకా ముందు. సో సినిమాటిక్ షార్ట్స్ ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నా. సో ఇంటికైతే వచ్చేసినా, ఇంకా రేపు ఎలక్షన్స్లో ఓట్ వేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్దాం బెంగళూరుకి. So that's it for today guys. Video కనుక నచ్చితే లైక్ చేయండి, share with your friends and family, and don't forget to subscribe to the channel and hit the bell icon. We'll meet back in the next video. Until then, bye bye, take care, love you all.